అనుసరిస్తే మన హిందూ ధర్మం చక్కగా నిలబడుతుంది. సృష్టిని సృష్టించిన భగవంతుడు తల్లికి మొదటి స్థానం ఇచ్చి, తండ్రికి రెండో స్థానం ఇచ్చి, గురువుకు మూడో స్థానం ఇచ్చి, నాలుగో స్థానంలో భగవంతుడు కూర్చున్నాడు. అంటే వీళ్ళ ముగ్గురికి ఎంత ఉత్కృష్టమైన స్థానాన్ని భగవంతుడు ఇచ్చాడో అర్థం చేసుకోండి. తల్లి తన రక్తాన్ని పాలుగా మరిగించి మన ఈ దేహం ఏర్పడడానికి కారణమైంది తల్లి. తండ్రి తన రక్తాన్ని చెమటగా మరిగించి మన అభ్యున్నతిగా పాటుపడ్డాడు తండ్రి. తల్లి తండ్రులు లేకపోతే ఈ దేహం లేదు, భోగం లేదు, వైభోగం లేదు. తల్లి తండ్రుల యొక్క రుణం ఎన్ని జన్మలు ఇచ్చినా తీర్చుకోలేము శరణమయ్యప్ప. తల్లిదండ్రులను గౌరవించండి. కానీ ఈ రోజు లక్షల కోట్లు సంపాదించగానే లక్షల డొనేషన్లు కట్టి వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో తల్లిదండ్రులు రోజులే దౌర్భాగ్య స్థితిలో ఈ సమాజం బతుకుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, తల్లిదండ్రులను పెట్టిన ఉసురు తరతరాల వరకు కూడా పుడుకుతుంది స్వామి. కర్మ మనకు కూడా వస్తుంది, మన కూడా కాదు, మన తరతరాల వరకు, మన పిల్లల 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 వరకు కూడా కట్టి కొడుకుతుంది. తల్లిదండ్రులను బాధ పెట్టకండి, తల్లిదండ్రులను గౌరవించండి. చర్మాంక దిశలో ఉన్న వాళ్ళు పట్టిన అన్నం పెట్టి ప్రేమానురాగాలను పంచండి శరణమయ్యప్ప. అలాగే సద్గురువులు ఎంతో మంది ఉన్నారు మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా. అద్భుతంలో ముఖ్యమైనటువంటి వారు ఈ పరిసర ప్రాంతాల అయ్యప్ప స్వామి దీక్ష ప్రాజం చేసిన మా గురుదేవులు బ్రహ్మశ్రీ చలపతి గురుస్వామి గారు ఒకరైతే, బ్రహ్మశ్రీ కీర్తిశేషులు రాఘవేంద్ర గురుస్వామి గారు ఒకరు. వీరిద్దరి మూలనే మనం ఎక్కువగా అయ్యప్ప స్వామి దీక్షాధారులుగాను మాలధారులుగాను మనం